వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రీక్యాచ్. యాక్చువల్గా చిన్న సినిమాలు చాలా అద్భుతాలు చేస్తాయన్నమాట. సో అలాగే ఈ రోజు ఈ సినిమా క్రైమ్ రీల్ అసలు సూపర్ మూవీ అన్నమాట. మనకి స్టార్టింగ్ చనిపోయినటువంటి ఒక అమ్మాయిని చూపిస్తారు. ఆ అమ్మాయి ఈ సినిమాలో మెయిన్ రోల్ అన్నమాట. సో రేప్ చేసిన దగ్గర నుంచి ఆ అమ్మాయి చనిపోయేంత వరకు అసలు ఏం జరిగింది అనేది ఈ మూవీ యొక్క కాన్సెప్ట్. సో ప్రజెంట్ సిచ్యువేషన్ లో రీచ్ చేస్తూ ఎలా చేస్తున్నాం ఏం చేస్తున్నాం మర్చిపోయి యాక్టింగ్ లోకి వెళ్ళాలని ఎంతో మంది అమ్మాయిలు వేరే వేరే పట్టణాల నుంచి సిటీకి వచ్చి మోసపోతున్న విషయాలు మనం చూస్తున్నాము. సో అదే విధంగా అటువంటి వాటికి సంబంధించినటువంటి మూవీ అనమాట. సో మూవీ అయితే వండర్ఫుల్. స్టూడియోలోకి వచ్చేస్తే మౌనిక అనే అమ్మాయి ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆమె వాళ్ళ ఫ్రెండ్ తో ఒక రీల్ ని చేయడం జరుగుతుంది. 4,000 కామెంట్స్ అండ్ 10,000 వ్యూస్ రావడం జరుగుతుంది అనమాట. సో ఇంత ఫాలోయింగ్ వచ్చేసరికి తను ఏమనుకుంటుందంటే హీరోయిన్ అవ్వాలి, సో నేను కూడా హీరోయిన్ అవుతాను అనుకుంటున్నాను అనమాట. కానీ తన దగ్గర మొబైల్ ఉండదు. తన ఫ్రెండ్స్ తనని నీకు ముందు మొబైల్ కొనుక్కో తర్వాత హీరోయిన్ అవుదామని ఎక్కిరిస్తారనమాట. సో తనని వాళ్ళు బాగా ఇష్టపడుతుంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ బాగా ఆమెకు తెలియకుండా వాళ్ళ నాన్నకి మొబైల్ కొనిచ్చి ఇస్తారనమాట ఇవ్వమని చెప్పి. అప్పటికే వాళ్ళ నాన్న ఇవ్వడం మంచిది కాదు, మొబైల్స్ పాడైపోతారు అని చెప్పి అంటుంటాడు. అయినా సరే వినకుండా మొబైల్ ని కొనివ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ ఏమవుతుందంటే తను కొన్ని రీల్స్ చేయడం ద్వారా అది తనకి మెసేజ్ చేస్తారనమాట. హీరోయిన్ గా నువ్వు చాలా బాగున్నావు, ఇలా కొన్ని మాయ మాటలు చెప్తుంటారు. బట్ వాటిని విని మనం ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే మన చుట్టూ ఉన్న అమ్మ నాన్న ఏమైతే ఉందో ఈ ప్రపంచం చాలా బాగుంటుంది. మనకి తెలియని ప్రపంచంలోకి వెళ్ళామంటే అది చాలా ఎలా ఉంటుందో మనకు తెలియదు అనమాట. సో తిని కూడా అలాగే మోసపోయి యాక్చువల్ తనకి పెళ్లి జరుగుతుంది వాళ్ళ బావతో. సో అప్పుడే ఫోన్స్ చాలా ఎక్కువగా వస్తాయి అనమాట. ఏమైంది నీకోసం రెడీ చేసి పెట్టాను బట్ నువ్వు రాలేదు, ఇక్కడ యాక్టర్ వెయిట్ చేస్తాను చెప్పేసి. సో ఈ అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అది బంగారం చేసుకుని వేరే వాళ్ళ దగ్గరికి ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ పేరు చెప్తారు. కానీ వీళ్ళు కాదు అంటే లేదు వాళ్ళు పెద్దవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు, ముందు నేను వీళ్ళు సాటిస్ఫై చేయాలి, తర్వాత వాళ్ళ దగ్గర ఛాన్స్ వస్తే చెప్తారు అనమాట. సాటిస్ఫై అంటే ఏంటి మొత్తం ఈ మాటలనే ఇట్లా కమిట్మెంట్ సంథింగ్ ఈ మాటలనే నేను అన్నాను కదా నాకు వద్దని చెప్పేస్తే తను కొట్టి 3 రోజులు ఇంట్లోనే పెట్టేయడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఇట్లా కాదు తన మారట్లేదని చెప్పేసి మన స్వాతి నాయుడు దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. తను ఏంటంటే ఈ సినిమాలో ఒక వేశ్య కుటుంబాన్ని రన్ చేస్తుంది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మారమని చెప్పినా కానీ తన అమ్మాయి మారదనమాట. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే ఒక కస్టమర్ రావడం వల్ల కస్టమర్ దగ్గర బీర్ బాటిల్ తీసుకుని తల పగల కొట్టేసి తను పారిపోతుంది. అలా పారిపోయిన వ్యక్తి తన ఫ్రెండ్ తో ఎవరైతే రీల్ చేసిందో స్టార్టింగ్ లో ఆ ఫ్రెండ్ కి కాల్ చేయడం జరుగుతుంది అనమాట. కానీ మొబైల్ ఫ్రెండ్ దగ్గర ఉండదు, వాళ్ళ అన్నయ్య దగ్గర ఉంటుంది. సో వాళ్ళ అన్నయ్య డ్రగ్స్ తీసుకుని తాగిన మత్తులో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ కావాలని వాంటెడ్ గా తనని ట్రాప్ చేసి తనని తీసుకెళ్లి తనని రేప్ చేసేసి చంపేయడం జరుగుతుంది అనమాట. ఎక్కడ క్రైమ్ అనేది వస్తుందని చంపేయడం జరుగుతుంది. కానీ మూవీ అయితే చాలా బాగుంది. ఈ రోజుల్లో జరిగేటువంటి సిచ్యువేషన్స్ బేర్ చేసి చేశారనమాట. సో కొంచెం అక్కడక్కడ సీరియల్ సంబంధించినటువంటి క్యారెక్టర్ అంటే సీరియల్ సంబంధించిన డైలాగ్ చెప్పడం అట్లా జరుగుతుంది. కానీ మనకి మూవీ రన్ టైం వచ్చేసి 1:46 ఉంటుంది అనమాట. సో 1:46 కూడా మంచిగా సస్పెన్స్ అండ్ క్రైమ్ స్టోరీ అనమాట, బేస్డ్ ఆన్ క్రైమ్ స్టోరీ. మూవీ అయితే చాలా బాగుంటుంది, ఓటీటీలో రన్ అవుతుంది. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు రీక్యాచ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.